ఈనాటి 110వ జన్మదినోత్సవం కాళోజీ నారాయణరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈనాటి తెలంగాణ సాహిత్య అకాడమీ పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ గారికి గొప్ప తత్వవేత్త, ఈనాడు వారి జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో ఆసినటువంటి మా పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ గారు, అట్లాగే తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నమోజు బాలాచారి గారు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, లోక కవి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ సాధించుకోవడం కోసం యావత్ తెలంగాణ ప్రజలను సంఘటితం చేసినటువంటి ఆ సంఘటిత శక్తి ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధించుకోవడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ పాట ద్వారా నిజంగా అందరి హృదయాలను కలిచివేసినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి శక్తిని అందించినటువంటి మరి అందశ్రీ గారు, అట్లాగే నేటి నిజం పత్రిక సంపాదకులు బైసా దేవదాస్ గారు అండ్ జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ నల్లగుంట్ల యాదగిరిరావు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి కవులందరికీ, వేదిక ముందు ఆసినటువంటి మిత్రులందరికీ, యువతి యువకులందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మహాకవి కావడానికి పాండిత్యం తెలిసి ఉండాలి అనేది అందరూ అనుకునేటువంటిది. అయితే మరి ప్రజాకవి కావడానికి ప్రజల సమస్యలు తెలిసి ఉన్నటువంటి, కష్టాలు తెలిసి ఉంటేనే ప్రజాకవి. మరి అలాంటి సామాన్య ప్రజల ధిక్కార స్వరం కాళోజీ గారు ఇలా ప్రజాకవి, ఒక గొప్ప తత్వవేత్త కూడా. ఎందుకంటే నిర్భయంగా నా గొడవ అనే పుస్తకాన్ని రచించి ముద్రించడం జరిగింది. నా గొడవ అనే పుస్తకాన్ని చదివితే అది కాళోజీ గొడవ కాదు, యావత్ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నా గొడవగానే స్ఫురించేటువంటి ఒక గొప్ప అంటే హృదయ అంతరం నుంచి వచ్చినటువంటిది. అది అనితర సాధ్యం. ఎట్లయితే శ్రీశ్రీ గారు ప్రపంచం గొడవంతా తన గొడవగా భావించినట్టుగానే కాళోజీ గారు కూడా నా గొడవ అనే పుస్తకాలు రచించి కదిలించిన వ్యక్తి, సమాజాన్ని సంఘటిత చేసిన వ్యక్తి. ఈనాడు కాదు, ఆనాడు స్వాతంత్రం రాకపూర్వం కూడా కాళోజీ గారు ఆనాటి దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో కూడా భూమిక పోషించి ఆనాటి నిజాం నవాబును, సర్కార్ను కూడా ధిక్కరించినటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. మరి అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడు నాకు ఆరాధ్యుడు అంటూ ఎడదెగకుండా సాగుతున్న అన్యాయాన్ని చూసి ప్రశ్నించిండు. మరి ఒకసారి ఈనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ఒకసారి పోల్చుకుంటే మనం చూస్తూ ఉన్నాం. ఎవడి గొడవ వాడిన కింద రోడ్డు పైన వెళ్తూ ఉంటే రకరకాల సంఘటనలు, దుర్ఘటన జరుగుతూ ఉంటే ప్రాణం పోతూ గిలగిలాడుతూ ఉంటే కూడా నాకెందుకని పోతూ ఉంటారు. అంటే సీది కంపారిజన్ ఆనాటికి ఈనాటికి. అంటే అంత గొప్ప మహానుభావుడు. దోపిడీ చేసే ప్రాంతీయులను పొరిమేల అవతలికి పారద్రోలాలి అన్నాడు. మళ్ళీ ప్రాంతీయుడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతరేయాలన్నారు. నిజంగా అది జరగాలంటే నేను అనుకుంటా అది అనొచ్చు అనకూడదు, కానీ చాలా పర్సెంటేజ్ పోతుంది.
సమాజంలో ఉన్న చాలా పర్సెంటేజ్ పోతుంది. అంటే మరి సాగిపోవుటే బతుకు, ఆగిపోవుటే చావు అంటూ భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగమయ్యారు. తెలంగాణ ద్వారా కాళోజీ గారు ఎట్లయితే ఆ యొక్క స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేసినరో, ఈనాడు మరి అటువంటి వారు ఆశించినటువంటి ఫలితం రావాలన్నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళు కూడా అందరిలాగా బతికే వాళ్ళే. మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ ధర్మం 4 పాదాల నడవాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలి, అందరి కోసం ఒక్కరి కోసం అందరూ అనేటువంటి పద్ధతిని తప్పించేటువంటి పరిస్థితి రావాలంటే అది కేవలం ప్రధానంగా రచయితల ద్వారా, కళాకారుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరొక ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సింది రచయితలే. కాబట్టి ఈనాడు నా శాఖలో టూరిజంతో పాటుగా, ఎక్సైజ్తో పాటుగా సాంస్కృతిక శాఖ, కల్చర్ శాఖ. సాధారణంగా కల్చరల్ శాఖ అంటే, కల్చరల్ మంత్రి అంటే ఆట పాట డ్యాన్సుల మంత్రి అనుకుంటారు. అవునా? అంటే సాధారణంగా స్ఫురించేది అందరు అనుకునేది. అందశ్రీ గారు వినాలా. అయితే కల్చర్ అంటే, సంస్కృతి అంటే ఆట పాటనే కాదు, సంస్కృతి అంటే జీవన విధానం. జీవన విధానం. ఈ జీవన విధానం అనేది అన్ని రంగాలకు వర్తిస్తుంది, అన్ని వర్గాలకు వర్తిస్తుంది. ఈ సంస్కృతి, ఈ జీవన విధానం ధ్వంసమైంది కాబట్టి ఈనాటి చాలా అనర్థకాలకు మూల కారణం అవసరం ఉంది. కాబట్టి ప్రజలను సంఘటిత శక్తిగా మారాలి. చాలా సమస్యలకు మూల కారణం అది చదువైనా, అది ఉద్యోగులైనా, రాజకీయ నాయకులైనా, యువత అయినా, రైతాంగమైనా అందరూ కూడా ఇలా కాళోజీ గారి రచనల్ని మనం స్ఫురించుకుంటూ ఆ ఆలోచన విధానాన్ని అవలంబిస్తే సగం సమస్యలు కాదు 90% సమస్యలు పరిష్కారం అవుతాయి. అది సాధించడం కోసమే కల్చరల్ శాఖ ద్వారా ఆ ప్రయత్నం మొదలుపెట్టడం కోసం. ఎంతవరకు సాధిస్తామనేది డిఫరెంట్ ఇష్యూ, క్వశ్చన్. బట్ అట్లీస్ట్ బిగిన్ అనేది కావాలి. కాబట్టి మా సాంస్కృతిక శాఖ ద్వారా, కల్చరల్ శాఖ ద్వారా వీలైనంత త్వరలో కవులు, కళాకారుల సమావేశం ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈనాడు ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడం కోసం ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఆ సమావేశం ఏర్పాటు చేసుకొని కవుల్ని, కళాకారుల్ని, సాహితీవేత్తలందరూ ఒక దగ్గర చేర్చి ఒక్కొక్క సమస్య పట్ల మనం సవివరంగా మాట్లాడుకొని, మీ సలహా సూచించుకొని, మీ యొక్క ఆ దిశగా పాటలు, మాటలు, ఆటలు ఆ దిశగా చూస్తే మాట ద్వారా చెప్పలేనిది అది కవిత్వం ద్వారా కూడా చెప్పలేనటువంటిది ఆట ద్వారా, పాట ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేద్దామని మీ అందరి సహాయ సహకారాలు అర్థిస్తూ షార్ట్లీ తొందరలోనే ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన పని మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఈనాడు కాళోజీ నారాయణరావు గారి ఇంతకుముందు మా హరికృష్ణ చెప్తా ఉన్నాడు. అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే, ప్రధానమంత్రి నరసింహారావు గారు ఉన్నప్పుడు వారికి బిరుదును అంకితం చేయడం కోసం ఏమంటాడో అని భయపడుతూ, కాళోజీ నారాయణ గారు ఏమంటాడో, తీసుకుంటాడో లేదో, తిడతాడో అని ఆనాడు ఫోన్లు లేవు. ఆ ఫోన్లు లేకపోయినప్పుడు మరి ప్రధానమంత్రి గారు ఢిల్లీ నుంచి ఆ జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి వారింటికి కాళోజీ నారాయణకు పంపించి వారిని జిల్లా కలెక్టర్ తీసుకొచ్చి, అప్పుడు ఏంది ఎస్టీడీ, ఆ ఫోన్తో మాట్లాడిస్తే గురువర్య ఆనాడు ఆ మాట మాట్లాడుతూ మీకు పద్మ విభూషణ్
పద్మవిభూషణ్ ఇవ్వాలని మేము మీ ముందు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తీసుకోమని అంటే ఆ పద్మవిభూషణ్ బిరుదుని అంకితం చేయాలనుకుంటున్నాం. మరి మీ యొక్క స్పందన అంటే ఇచ్చుకుంటావా? సరే ఇచ్చుకోపోరా అంటే ఆ స్థాయిలో మాట్లాడినంటే మరి ఎంత గొప్ప ఆలోచన విధానం ఉంటే, ఎంత ధైర్యం ఉంటే, ఎంత పట్టుదల ఉంటే, సమాజాన్ని సంస్కరించాలనే తపన తప్ప ఇంకొకటి ఆలోచన చేయని వ్యక్తి కాబట్టి, ఆ వ్యక్తి ఉన్న వ్యక్తి కాబట్టి ఈనాడు 110 సంవత్సరాలైనా మనం ఇక్కడ కూర్చొని వారి యొక్క జన్మదినాన్ని మనకు వేడుక జరుపుకుంటున్నాం అంటే అది ఒక గొప్ప సందర్భం. అంటే ఇందులో పాల్గొనే అవకాశం మీరందరూ కల్పించేందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అనట. థ్యాంక్ యూ వెరీ మచ్.